ఓకే రైట్ దానా ఓకే ఓకే రైట్ సాహిబ్ గారు ఓకే వేసండి ఓకే చూడండి ఓకే 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 రైట్ 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 కానీ అమరేటనా ఓకే మనందరికీ ఎదురుగా ఆపోజిట్ చూసుకోరా పెట్టు ఓకే వర్కింగ్ ప్రెసిడెంట్ అవమానం ఓకే రైట్ ఓకే ఓకే రైట్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదిన వేడుకలు ఈరోజు రామచర్ల మండల కేంద్రంలో ఘనంగా పార్టీ శ్రేణుల మధ్య జరపడం చాలా సంతోషంగా ఎందుకంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కులాలకి మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి ఈరోజు ప్రజల హృదయాల్లో చిరస్థాయి నిలిచిపోయాడు. ఎందుకంటే ఆయన స్వతంత్ర భారతదేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కానీ, ఇంధనమ్మ ఇల్లు కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఇలా ఎన్నో రకాల ఉచిత విద్యుత్ కానీ, రైతు రుణమాఫీ కానీ, ఇటువంటి ఎన్నో రకాల అన్ని రకాల ప్రజలకి ఉపయోగపడే విధంగా పథకాలు ప్రవేశపెట్టి అందరి గుండెలో చిరస్థాయి ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క ఆశయ సాధనకు మనందరం పాటుపడి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలా. ఆ దిశగా మనం రాబోయే రోజుల్లో ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని మనం చూడాలంటే మనం ఆయన బాటలో నడిచి ఆయన యొక్క ఆశయాలను సాధించి ఆయనకి మనం రాహుల్ గాంధీ ప్రధాని చేస్తే మనం ఆయనకి నిజంగా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. కాబట్టి పార్టీ శ్రేణులు కానీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, రాజశేఖర రెడ్డి ఆశయాలకి అనుగుణంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ
రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టి 108 అవుతుంది, ఆరోగ్యశ్రీ పథకం అవుతుంది, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు అవుతుంది, పింఛన్లు అవుతుంది, అన్ని ప్రతి ఒక్క పేదవాని కోసం నిరంతరం కష్టపడి కాంగ్రెస్ పార్టీని 10 సంవత్సరాలు కూడా ఒంటి చేత నడిపించిన మగోడు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా రాజశేఖర ఆశయాలు తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ అదే సంక్షేమ పథకాలు కూడా మొదలు పెట్టాలని కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి 77వ పుట్టినరోజు వేడుకలు దామర్చల్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంది. దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు సంక్షేమే పాలనే సంక్షేమంగా అనే విధంగా పరిపాలించింది. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ అవుతుంది, పేద పిల్లలకు ఫీజు లిమిట్ పథకం అయితేంది, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ప్రతి విషయంలో అనేక సంక్షేమ పథకాలు చేసి ఈరోజు కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిందంటే ఆ సంక్షేమ పథకాల వల్లనే చేసిండు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన అనుగుణంగా పరిపాలన చేసి ఆశయ సాధన కోసం కృషి చేయాలని తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దామర్చల్ల కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ